సమస్యన ఏంటి అనేది కొంత చూడాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఇంట్రెస్టింగ్. అక్కడ గేమ్ పూర్తిగా మారిపోతుంది అనుకోవాలా కృష్ణమోహన్? ఎందుకంటే ఇంతవరకు డిఎంకే నేను ప్రతిపక్షంలో ఉంటానని సపోర్ట్ చేస్తానంటుంది, బట్ తనకున్న కూటమి సభ్యుని మాత్రం వెళ్ళొద్దు అంటోంది. ఒక గేమ్ స్టార్ట్ చేస్తుందా ఇటు డిఎంకే, తన గేమ్ తను స్టార్ట్ చేస్తుంది, ఏఐడిఎంకే బయటకు వెళ్తే ఇందులో మనం మాట్లాడుకున్నాం. ఇన్ఫాక్ట్ మీరే చెప్పారు దాదాపు ఒక 15 మంది 20 మంది ఇటు టీవీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు, బట్ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఒక పక్క బీజేపీతో గేమ్ ప్లాన్ జరుగుతోందని చెప్పి ఈ గేమ్ ప్లాన్ విజయ్ అర్థం చేసుకోలేకపోతున్నారా, లేకపోతే ఆ పావులు కదిపేందుకు తన దగ్గర అటువంటి సత్తా లేకుండా ఉన్నదా? ఎలా చూడాలి ఇప్పుడు దీన్ని? అంటే ఈ వ్యవహారంలో బీజేపీ కొంత గేమ్ ప్లాన్ చేస్తోంది, వెనక నుంచి కథ నడిపిస్తోంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ గవర్నర్ మీద ఇప్పటికే గతంలో కూడా డిఎంకేకి గవర్నర్ కి అసలు పడేది కాదు. పై నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తిగా వీళ్ళు ఎప్పుడు కూడా అతన్ని పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. కాకపోతే వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి ఆ రోజు వాళ్ళు చెప్పినట్టుగా నడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. విజయ్కి అవసరమైన మ్యాజిక్ గారు ఇంకొక 6 అవసరమైన సందర్భం ఉంది. ఈ సందర్భంలో ఈ పాత కేసుని అంటే 2015లో విడుదలైన ఈ కేసుకు సంబంధించి 2015లో విడుదలైన పులి సినిమాకు సంబంధించిన సమయంలో అప్పుడు ఈ ఐపీ రైట్స్ జరిగిన సందర్భంలోనే ఇక్కడ పిటిషన్ అయింది. అయితే ఇప్పుడు ఈ విజయ్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ కూడా మెడ్రాస్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. గతంలో ఈ పిటిషన్ స్వీకరించడానికి హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించినప్పటికీ తాజాగా దీన్ని అధికారికంగా నవంబర్లో రిజిస్టర్ చేసింది, అంటే లాస్ట్ ఇయర్. అయితే ఇప్పుడు దీంట్లో కొన్ని కోర్టు ఆదేశాలు కూడా ఇప్పుడు మనకి కొంత సమాచారం పాత విషయమైన కొంచెం చెప్పబోతున్నాం మీకు. చీఫ్ జస్టిస్ కృష్ణ అరవింద్ ధర్మాధికారి మరియు జస్టిస్ అరుణ్ మురుగల్ తో కూడిన డివిజన్ బెంచ్ ఏప్రిల్ 8న ఈ పిటిషన్ నంబర్ వేయాలని రిజిస్టర్ ని ఆదేశించింది. లాస్ట్ అంటే ఈ కేసు దీనికంటే ముందే పొంది దీని ఎలక్షన్ ముందే. అయితే కేసు విచారార్హత ఆధారంగానే ముందుకు వెళ్లాలనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ పిటిషన్ కి మే 6, 2026న అధికారికంగా నంబర్ కూడా కేటాయించారు. అంటే మొన్న ఈ నెల జరిగిన సందర్భంలోనే 6వ తారీఖున 26న ఈ నంబర్ కూడా కేటాయించారు. ఇవన్నీ వరుసగా జరుగుతున్న పరిస్థితులు చూస్తే కొంత ఎక్కడో ఫలితాలు వచ్చిన తర్వాత ఫలితాలు 4వ తారీఖు ఫలితాలు రిలీజ్ అయ్యాయి. 6వ తారీఖు ఈ కేసు నమోదు కావడం, ఒక రోజులోనే క్లియర్ గా తన మ్యాండేటరీకి రావాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా పక్కన పెట్టారు. కానీ ఇవన్నీ ఇప్పుడు ఈ టైంలో విడుదల కావడం, ఈ కేసు రిజిస్టర్ కావడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పరిస్థితి కనపడుతుంది. విజయ్ సంబంధించిన వ్యవహారంలో కావాలనే ఈ కథను నడిపిస్తుంది పార్టీలు, కొంత కుట్ర చేస్తున్నారు. దానికి మనం మాట్లాడడం కూడా కాదు, అక్కడ అధికారికంగా ఉన్న కమల్ హాసన్ లాంటి నాయకులు కావచ్చు, లేకపోతే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు చాలా క్లియర్ గా వ్యవహారం మీద క్లియర్ గా చెప్తున్నారు. రేపు ఇది కరెక్ట్ కాదు, మీరు ఏదైనా ఉంటే ప్రమాణ స్వీకారంలో ఎంతవరకు ఉండాలో అది ప్రమాణ స్వీకారం చేయించండి. ఇంకా తన బలగం ఉంటదా లేకపోతే ఓడగొట్టుకుంటాడా అనేది ఫర్దర్ గా జరిగే అంశాలు, తర్వాత జరిగే అంశాలు. దాన్ని సీరియస్ గా ఎందుకు మీరు ఇప్పుడు చేస్తున్నారు? ఈ రోజు 2వ తారీఖుగా గవర్నర్ ని పిలిపించారు. గవర్నర్ వ్యవహారం మీద నడిపించే ప్రయత్నం చేశారు. గవర్నర్ మళ్ళీ పిలిచి వీళ్ళని ఎందుకు మీరు ఈ వ్యవహారంలో ఎందుకు చేస్తున్నారని వాళ్ళ అధికారిక దాని మీద కూడా సిపిఐ కావచ్చు, లేకపోతే విసికే కావచ్చు, లేకపోతే కమల్ హాసన్ కావచ్చు, లేకపోతే ప్రకాష్ రాజ్ కావచ్చు, అక్కడున్న చాలా మంది గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మీద కొంత అధికారికంగా కుట్ర చెప్తున్నారు. మీరు కావాలనే ఇది చేస్తున్నది. మరోవైపు విజయ్ అనుచరులు అందరూ కూడా అక్కడ ధర్నాలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూడాలి. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఒకదానికొక జరుగుతున్నాయి. ఇదేమి మామూలుగా ఒక రోజులో జరుగుతున్న పరిస్థితి కాదు, వరుసగా జరుగుతున్న సంఘటన. అంటే బహుశా 3 వైపుల నుంచి అంటే అష్టదిగ్బంధనం అంటూ ఉంటారు, బహుశా అటువంటి ఒక్కొక్క అంశం కూడా బయటకు వస్తుందేమో. అంటే ఒకటి తప్పితే ఇంకొకటి బహుశా ఇంకా ఎన్ని చూడాల్సి ఉంటుందో, రైట్? డెఫినెట్ గా అంటే కొంత విజయ్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఈ విజయ్ వ్యవహారంలో విజయ్ ని తన కంట్రోల్లో ఉంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది అనే ఒక చర్చ తమిళనాడు వ్యాప్తంగా చాలా పెద్దగా జరుగుతుంది. అంటే ఇక్కడ తమిళనాడు ప్రజలు కూడా విజయ్ కి పూర్తి మెజార్టీ ఇచ్చేస్తుంటే సరిపోయింది. కరెక్ట్ గా 108 సీట్లు 107 సీట్లు మెజార్టీ ఇవ్వడం, దాని తర్వాత అవసరమైన సీట్లు ఏవైతే 118కి అవసరమైన
బ్యాకప్ కావాలో ఆ సీట్లని చేరుకోవడంలో, ఆ ఫలితాల సంఖ్యను చేరుకోవడంలో విజయ్ వెనుకబడ్డారు. దాన్ని ఆసరాగా తీసుకుని కనీసం ఒక గవర్నర్ 2 సార్లు ముఖ్యమంత్రిని అంటే కాబోయే ముఖ్యమంత్రిని వరుసగా 2 రోజులు మొదటిసారి పిలిచి నీ దగ్గర ఇది లేదు 112 ఉన్నాయి నువ్వు వెళ్ళిపోవన్నారు కాంగ్రెస్ మెజార్టీ వచ్చిన తర్వాత. మరోవైపు ఈ రోజు 114 వచ్చాయని తెలిసినప్పటికీ కూడా లేదు నువ్వు నీకు ఇంకా 4 కావాలి 118 మ్యాజిక్ ఫిగర్ కావాలి కదా, మ్యాజిక్ ఫిగర్ నీ దగ్గర లేదు అంటూ మళ్ళీ వెనుక చేసిన పరిస్థితి. సో ఇట్లా అంటే సాధారణంగా గవర్నర్ నేపథ్యం ఏంటి, ఎవరైతే స్వతంత్రంగా అధికార అంటే సంఖ్యాబలం అధికంగా ఉందో వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి. సో ఆ ప్రకారంగా విజయ్ కి అత్యధిక సీట్లు వచ్చాయి. ఆయన నీకు ప్రమాణ స్వీకారం చేస్తానంటే చెయ్యి, అయితే నువ్వు రేపు ఎల్లుండో నీ అసెంబ్లీలో నువ్వు నీ బలం నిరూపణ చేసుకోవాలి, నీ మ్యాగ్జిన్ ఫిగర్కి నువ్వు చూపించుకోవాలి అని చెప్పాలి. ఫస్ట్ రోజు అది చెప్తారని వెళ్ళారు, కానీ నువ్వు లేదు నాకు ముందే నీ బలగం చూపించిన తర్వాత నీ మ్యాజిక్ ఫిగర్ చూపించిన తర్వాతనే రమ్మని చెప్పారు. మళ్ళీ ఈ రోజు ఆయన ఉదయాన్నే వెళ్ళడానికి గవర్నర్ని కలవడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా 114 సీట్లు ఏదో చూపించారని సంఖ్యాబలం చెప్తున్నారు. ఒకవేళ ఒకే 114 కంటే 4 సీట్లు తగ్గినాయి. ఆ 4 సీట్లు అయినా సరే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగతావి చూసుకోగలవా ఆయన అడగాలి. ఓకే ఆయన చూసుకుంటాను అంటే ఓకే మీరు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి చెప్పాలి. ఒకవైపు నిన్న ఉదయాన్నే అంటే ఈ రోజు ఉదయాన్నే అన్ని ఏర్పాట్లు సిద్ధమై ఈ రోజు ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉండగా ఈ రోజు వాయిదా పడ్డది. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ అతన్ని పిలిచి నువ్వు చేయడానికి లేదు సంఖ్యాబలం ఉంటేనే నేను చేయిస్తానని చెప్పి అధికారికంగా చెప్పడం అనేది ఏదైతే ఉందో అది కొత్త గవర్నర్ కార్యాలయాలు వ్యవహరించిన తీరు పట్ల మాత్రం విజయ్తో సహా తన అభిమానులందరూ కూడా చాలా నిరాశతో ఉన్నారు. ఇది ఇట్లాంటిది చేయకూడదు అనేది దాని వెనకాల సీఎం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చాలా పెద్ద స్థాయిలో చేస్తున్నారు అనేది చర్చ జరుగుతుంది. అయితే వెనకాల ఎవరున్నారనేది మనకు తెలియదు. బట్ చర్చ అయితే బీజేపీ మీద బలంగా జరుగుతుంది. బీజేపీ కూటమి మీద చాలా బలంగా వ్యవహారం అయితే జరుగుతుంది. అయితే మరోవైపు ఇక్కడ ఇంట్రెస్టింగ్ కూడా ఒకటి ఉంది సత్యం. ఏదైతే ఏఐటీఎంకి సంబంధించిన వ్యవహారంలో కొంతమంది పాండిచ్చేరిలో రిసార్ట్స్ లో ఉన్నారో అది 14 మందో లేకపోతే 17 మందో. సో ఆ షణ్ముఖం నేపథ్యంలో ఉన్న వాళ్ళతో అయినా సరే టీవీకి వెంటనే మాట్లాడుకొని అరే బాబు ఇంకా మీరు రండి మీకేం కావాలి మాకేం కావాలి లేదు మీకు 2 మంత్రి పదవులు ఇస్తాం అని ఏదో చెప్పుకొని సెట్ చేస్తుంటే సరిపోదేమో అనిపిస్తుంది. కానీ టీవీకి ఆ విషయంలో కూడా కొంత ఎందుకో అంటే టీవీకి మొదటి నుంచి ద్రవిడ పార్టీలతో మనం పొత్తులోకి పోకూడదు, వీళ్ళు ఇప్పుడు దాకా రాష్ట్రాన్ని నాశనం చేశారు కాబట్టి ఇంకే మనకి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన ఇంట్లో మనం ఏదైనా సరే మనతో